ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కొందరు, వివాహేతర సంబంధాలతో కట్టుకున్న వాళ్లను కన్న వాళ్లను కడతేస్తున్న వారు మరికొందరు. అలాంటి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ముందే వాళ్ల ఆలోచనల్ని పసిగడితే ఏం చేయాలనే అంశంపై సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విజయ్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. ప్రతి చిన్న విషయానికి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవటం లేదా హత్యలు చేయటం లేదా తన కడుపును పుట్టిన పిల్లలను కూడా చంపేస్తున్న పరిస్థితులు అయితే చాలానే చూస్తున్నాం. వారి మానసిక ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంది లేదా వారి మెంటల్ పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలను మనతో పాటు పంచుకోవడానికి సంగారెడ్డి జిల్లా వైద్యశాల మానసిక వైద్యులు డాక్టర్ విజయ్ మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలను మాట్లాడదాం. సార్, ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో పిల్లలను కానీ వాళ్ళు కానీ చనిపోవడం కానీ ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళ మెంటల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళని మెరుగుపడడానికి ఏం చేయాలి? ఈ హత్యలు కానీ ఇప్పుడున్న ప్రపంచంలో పరిస్థితులను అనుగుణంగా చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. అయితే వీటిని మనము విశ్లేషించాలి. మొదలు ఏంటి అంటే ఆ పేషెంట్ని మన దగ్గరికి తీసుకురావాలి. ఆ పేషెంట్ని తీసుకొస్తే ఇలా వీటికి పాల్పడిన వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి ఎలాంటి రుగ్మతలు ఉన్నాయి, మానసిక రుగ్మతలు ఉన్నాయని మనం ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ రుగ్మతలను మనము చూసుకున్నట్టయితే ఒకటి సైకియాట్రిక్ డిజార్డర్స్ అయి ఉంటుంది. ఐదర్ వాళ్ళు డిప్రెషన్లో ఉండడం కానీ, సైకోసిస్లో ఉండడం కానీ, బైపోలార్ అఫెక్టివ్ డిజార్డర్లో ఉండడం కానీ, లేదా వీళ్ళు పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు అనమాట. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్లో ఉండడం కానీ సరిపోతుంది. ఇంకోటి పిల్లల్లో వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు స్కూల్ పరంగా కూడా చాలా ఇవి వస్తున్నాయి. ఏంటి, మన అకాడమిక్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటున్నాయి. వాళ్ళను పక్క పిల్లలతో పోల్చుకోవడం కానీ, పక్కవాడు చాలా మెరుగుగా చదువుతున్నాడు, మనవాడు తక్కువ చదువుతున్నాడు, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పిల్లలు ఆత్మహత్య చేస్తున్నారు. ఇంకొకటి సొసైటీలో మన యొక్క నేమ్ ఫేమ్ అనమాట, హానర్ కిల్లింగ్ అంటారు అనమాట. వాటిలో ఏమవుతుంది అంటే వీడు నాకు అనుగుణంగా లేడు, అంటే నా అంచనాల పరంగా వీడు ఈ స్థాయిలో లేడు అనే ఉద్దేశంతో కూడా పిల్లల్ని చంపడం జరుగుతుంది. రీసెంట్గా 2 పిల్లలు చనిపోవడం చూశారు కదా. తండ్రి బకెట్లో ముంచేసేసి చంపడం జరిగిందనమాట. ఇట్లాంటివన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. సో వీటికి మనకు ఏమవుతుందంటే వారిలో బ్రెయిన్లో ఈ సెరటోనిన్ లెవెల్స్ కానీ, డోపమైన్ లెవెల్స్ కానీ వాటి హెచ్చు తగ్గులు ఉంటుందన్నమాట. తక్కువ సెరటోనిన్ ఉండడం వల్ల ఇంపల్సివిటీ కానీ, వాయిలెన్స్ కానీ, ఈ ఇరిటేబిలిటీ కానీ ఎక్కువగా పెరుగుతుంది. ఈ డోపమైన్ విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకు డెల్యూజన్స్ కానీ, హాలుసినేషన్స్ కానీ వచ్చే ఛాయిసెస్, అంటే సైకోసిస్ వచ్చే ఛాయిసెస్ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి వాటిని మనం మానసిక చికిత్స కేంద్రానికి తీసుకొస్తే వారిని మంచిగా ఎవాల్యుయేట్ చేసేసి వారికి దాని అనుగుణమైన ట్రీట్మెంట్ ఇచ్చేసేసి వాళ్ళని మనం మెరుగుపరిచే ఛాయిసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువ పర్సంటేజ్ ఈ మహిళలు కావచ్చు, అలాగే పురుషులు కావచ్చు, ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలోనే కన్న పిల్లలను కావచ్చు, అలాగే కట్టుకున్న భర్తను కూడా కడతీర్చిన పరిస్థితులు చాలా చూస్తున్నాం. అంటే ఈ పురిటి నొప్పులు పడిన పిల్లల్ని కన్నా ప్రసవించిన సందర్భాలు గుర్తు రాకుండా పోతున్నాయి. ఇంత దారుణంగా ఇటీవల ఒక మహిళ 3 పిల్లల్ని టవల మెడకి బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ పురిటి నొప్పులు అలాంటి సందర్భాల్లో గుర్తు వచ్చే పరిస్థితి ఉండదా? ఆ సమయంలో వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంటుంది? అయితే వీళ్ళకి మొదటిది ఏంటంటే సేమ్ ఇప్పుడు అనుకున్న మన పైనవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఎట్లా అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్సర్స్ ఏమున్నాయి, తర్వాత వీళ్ళకి ఏంటి, ఒక వైఫ్ హస్బెండ్ రిలేషన్స్ ఎందుకు చెడిపోతున్నాయి అంటే ఫైనాన్షియల్ కారణం వల్ల. పక్క వాళ్ళు చాలా మంచిగా బతుకుతున్నారు, తర్వాత ఇంకొకటి వాళ్ళకి కావాల్సిన ప్రేమ కానీ, అనుబంధం కానీ తనతో ఉన్న భర్త ఇవ్వకపోవడం కానీ, ఇట్లాంటి వాటిల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఒక తీవ్ర స్థాయికి వెళ్ళిపోతారు, మనోవ్యధకి వెళ్ళిపోతారు, లేదా డిప్రెషన్ కానీ లేకపోతే సైకోసిస్లోకి వెళ్ళిపోయి అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు పిల్లలను చంపడం కానీ, తనకు తాను ఏమన్నా హాని చేసుకోవడం అనేది జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు మారే ఆలోచనలో ఏమన్నా కల్పించడానికి అవకాశం ఉంటుందా? లేకపోతే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి రోగులకు కావచ్చు, మానసికంగా కొంత ఇబ్బందులకు గురైన వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది? సో ఇప్పుడు మానసిక వ్యాధితో ఉన్న వాళ్ళకి 2-3 రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే
సైకోథెరపీ ఫార్మకోథెరపీ అంటాం. ఫార్మకోథెరపీ అంటే వాళ్ళని ఎవాల్యుయేట్ చేసేసి వాళ్ళకి సైకోసిస్ ఉందా, డిప్రెషన్ ఉందా, పర్సనాలిటీ ఉందా, ఏదో ఉందా అనేది చూసుకొని దాని ప్రకారం మనం మందులు పెట్టేసేసి ఆ డిజీజ్ని మనం తగ్గిస్తాం అన్నమాట. తగ్గించేసేసి వీళ్ళని మెరుగుపరిచే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. లేదు ఇది పని చేయలేదు అంటే నెక్స్ట్ మనం సైకోథెరపీస్కి వెళ్ళొచ్చు. కౌన్సిలింగ్ అని, తర్వాత అదేంది ఫ్యామిలీ థెరపీస్ కానీ ఇవన్నీ ఇచ్చేసేసి వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇచ్చేసేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని మెరుగుపరిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తనకి పడకపోతే నెక్స్ట్ ఈసీటీస్ అంటాం, ఎలక్ట్రో కన్వర్జన్ థెరపీ కానీ, ఆర్టీఎంఎస్ అని, మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పేసి ఇవన్నీ మనం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ప్రధానంగా ఈ చిన్న చిన్న బైక్ కొని లేవదనో, లేకపోతే పరీక్షలో మార్కులు తక్కువ వస్తాయనో, లేకపోతే పక్కన వాళ్ళతో నేను గిల్టీగా ఫీల్ అవుతానో అనేక క్షణాల్లో కొంత ఆత్మహత్యకు గురవుతున్న పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళలో ఆ ప్రభావితానికి చేయడానికి గల కారణాలు ఏమైనా? అయితే వీటిల్లో ఏంటి అంటే మన తల్లిదండ్రుల పెంపకాలు మెయిన్ కారణం అండి. తల్లిదండ్రులు ఏంటి అంటే పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వడము, పిల్లలకు ఒక లేనిపోని అంచనాలు సృష్టించడము. సో వీళ్ళకు వాళ్ళకు నో అనే చెప్పే చాయిస్ ఇవ్వకుండా పెంచుతున్నారు బేసిక్గా. సో దానివల్ల ఏమవుతుంది అంటే పక్కవాడికి అది ఉంది, అది నాకు కావాలి. మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ విచక్షణ జ్ఞానం అనేది పెరుగుతుంది. ఈ అడాలసెంట్ పీరియడ్లో కానీ అడల్ట్ పీరియడ్లో కానీ వాళ్ళకి అంత విచక్షణ రహిత జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఇంకోటి వాళ్ళకి ఇంపల్సివిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పెరిమెంటైజేషన్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళను మనం రెగ్యులర్గా స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ తర్వాత తల్లిదండ్రులతో కానీ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాళ్ళను చూస్తూ ఉంటే అట్లాంటి వాటి బారి నుంచి మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో మొదట మనం ఇక్కడ ఏంది ఫోకస్ చేయాల్సిందంటే తల్లిదండ్రుల యొక్క మెంటాలిటీ పైన మనం ఫోకస్ చేయాలి. ఆ తల్లిదండ్రుల మెంటాలిటీ ఏంటి అంటే వాళ్ళు పిల్లలకి అడిగిందల్లా ఇవ్వడము, వాళ్ళకు అది ఎలా సంపాదించాలి అనేది నేర్పించాలి. అడిగిన ప్రతి ఒక్కటి ఇవ్వడం కంటే ఏం చేస్తే ఇది వస్తుంది అనేది నేర్పించాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ తెస్తే కానీ వాళ్ళని మనం బాగుపరిచిన వాళ్ళం కాదు. మరో విధంగా చూసుకుంటే యువత ప్రధానంగా ఈ యువత ఏదైతే ఉందో వాళ్ళు ఈ డ్రగ్స్ కానీ ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. అలాగే చదువుకోవడానికి పంపించిన క్రమంలో కళాశాలలో ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది. వారి మానసిక పరిస్థితి ఏంటి, లేకపోతే డ్రగ్స్ అలవాటు పడిన వారు ఈ తన లక్ష్యాన్ని కావచ్చు, తన తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని కావచ్చు పూర్తిగా వమ్ము చేస్తున్న పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఏం సూచనిస్తారు? అదేవిధంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది? ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ అండి. స్కూల్ చుట్టుముట్టు స్కూల్ పరిసరాల్లో ఈ మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటి ద్రవ్యాలన్నీ చాలా ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి. ఆ అవైలబిలిటీ అనేది మనం తగ్గించాలి ఫస్ట్ థింగ్. తర్వాత స్కూల్లో కూడా టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ పిల్లల యొక్క మానసిక స్థితి, వాడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది రెగ్యులర్గా నిఘా ఉంచాలి. ఇలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళ పిల్లలు ఉంటారు. వీటిల్లో ఏమవుతుంది అంటే ఒక్క బాబుని చూసి ఇంకో బాబుకి నేర్పించడం, అంటే పీర్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎలాగో ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఉంటుంది పిల్లల్లో. ఇది తాగితే ఏమవుతుంది, ఇది చూస్తే ఏమవుతుంది, దీనివల్ల అట్లాంటి ఎక్స్పెరిమెంటేషన్ వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు వీటన్నిటికీ ఈజీగా అలవాటు పడిపోతారు. సో ఈ అలవాటుని మనం బ్రేక్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అవైలబిలిటీ తగ్గించాలా. ఈ పీర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీటికి అందరికి మత్తు పదార్థాలకు బానిస అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనము ట్రీట్ చేయాలా. ఎట్ ద సేమ్ టైం వాళ్ళను కొద్దిగా వేరే పిల్లల దగ్గర నుంచి దూరంగా ఉంచేసి వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్ కానీ డిఅడిక్షన్ ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తూ కాపాడుకోవచ్చు. ఫైనల్గా ఈ మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు, లేకపోతే యువత ఇది హత్యలకు గురవుతున్న వారికి మీరు ఏం సలహాలు సూచనలు ఇస్తారు? అంటే ఆ వైపు నడవకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఒకటి మనము ఫస్ట్ వీటన్నిటికీ లోన్ అవుతున్నప్పుడు వాళ్ళను మన మానసిక చికిత్సాలయకి తీసుకురావాలండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి రోగాలు ఉన్నాయి, ఏంటి రుగ్మతలు ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు చూసినా కానీ జనాలందరూ ప్రాబ్లమ్నే ఫోకస్ చేస్తున్నారు. ప్రాబ్లం కంటే ఎక్కువ సొల్యూషన్ పైన మనం ఫోకస్ చేస్తూ ఉంటే మనకి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ బేస్డ్ మనం వెళ్తూ ఉంటే ఇలాంటి ఆవేశాలు కానీ ఇట్లాంటివన్నీ చాలా తగ్గుముఖం చెందుతాయి. సో మనం వాళ్ళనప్పుడు
కాపాడుకోవచ్చు. అంటే ఈ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీళ్ళ కోసం ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ప్రభుత్వ మన ఆసుపత్రిలో వీళ్ళకు డిఅడిక్షన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మేల్ సైకియాట్రీ వార్డు ఉంది, ఫీమేల్ సైకియాట్రిక్ వార్డు ఉంది, ఇన్పేషెంట్ వార్డ్స్ సపరేట్గా ఉన్నాయి. వీళ్ళకి మందుల అవైలబిలిటీ ఉన్నది ఫార్మకోథెరపీ కోసం. అండ్ మేమే రెగ్యులర్ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు, అటు యువత కావచ్చు అలాగే పెద్దవాళ్ళు కావచ్చు, మనకి కావాల్సిన ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటే తప్ప పక్కన వారితో పోల్చుకుంటూ అధికంగా కావాలన్న ఆశ పడితే ఈ హత్యలకు గురవడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. అదేవిధంగా ఈ విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, తల్లిదండ్రుల అతి ప్రేమ వల్ల కూడా కొంత ఆత్మహత్యలకు జరుగుతున్న పరిస్థితి అయితే అని చెప్పి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్యులు డాక్టర్ విజయ్ అయితే చెప్తా ఉన్నారు. ఈ పిల్లలను చిన్ననాటి నుంచి సక్రమంగా మార్గంలో నడిపించినట్లయితే వారి జీవిత లక్ష్యాన్ని కూడా చేరుకోవడానికి మార్గం సుగమమవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.